ఎలా ఉండాల్సిన పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు ఎలా ఉందో తలుచుకుంటే చాలా బాధేస్తోందన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ చేసిన దుర్మార్గాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని, ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అన్న చంద్రబాబు దాన్ని ధ్వంసం చేసే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. జరిగింది మీరు చూశారు, బాధేస్తుంది. ఇక్కడికి వస్తే తలుచుకుంటే ఈరోజు ఈ ప్రాజెక్టు ఏ విధంగా ఉండాల్సింది ఇప్పుడు ఎట్లుంది అది తలుచుకుంటే చాలా బాధేస్తుంది. ఇక్కడ దీంట్లో మీరు కూడా చాలా మంది భాగస్వాములు. ఎవ్రీ నెలకు ఒకసారి నేను వస్తే మీరు కూడా రావడం, మీరు కూడా పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ ప్రజలకు డెవలప్మెంట్తో వచ్చారు. ఏదైతే వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమం ప్రజలకు రిమైండ్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు జరిగినటువంటి తప్పు చరిత్ర క్షమించాలని నేరం. ఇట్ ఈస్ ఎ నేషనల్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ఎ పీపుల్స్ ప్రాపర్టీ. నోబడీ ఈస్ హ్యావింగ్ రైట్ టు డెస్ట్రాయ్. ఒక కక్ష, తెలియనితనం, అహంభావం, రాజకీయ వివక్షత అన్నీ కలిపి మొత్తం టెండర్ మార్చేయడం, 6 నెలలు ఇంట్రెస్ట్ చేయకుండా పోవడం, ఏజెన్సీ ఆఫీసర్ లేకుండా పోవడం. ఫైనల్గా మీరు చూస్తే డయాఫామ్ వాల్ దెబ్బతినింది కూడా ఎవరికి తెలియదు.